గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నించుడు దోసకాయ చేసుకుందాం. నూనె వంకాయతో చేసుకుంటారో దోసకాయతో కూడా నించుడు వంకాయతో చేసుకోవచ్చు. బాగుంటుంది, చలువ ఉంటుంది. దోసకాయ చేసే విధానం చూపిస్తా. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి మసాలా లేదు చూపిస్తాను. బుడ్డల పొడి ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టినాను. బుడ్డలు నూలు పట్టి పెట్టినది. ఇది ఒక 3 చెంచాలు వేసుకుందాం. బుడ్డల పొడి ఇది మిక్సీ ఆడిచ్చి పెట్టినటువంటి బుడ్డలు వేయించి పెట్టినవి. 4 చెంచాలు బుడ్డల పొడి వేసుకున్నాము. కారం వేద్దాము. కారం కూడా ఒక 5 చెంచాలు వేద్దాం. 2, 3, 4, 5. కారం ఎక్కువ పడుతుంది అన్నమాట దోసకాయ కూరలకి. స్వీట్ కదా అది. చిటికెడు పసుపు వేసుకున్నాము. తగినంత పసుపు, ధనియాల పొడి ఒక 1.5 చెంచా ధనియాల పొడి. దీంట్లోకి 1/2 చెంచా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, ఒక గుప్పెడంతా ఎల్లిపాయలు వేసుకున్నాము. దీంట్లోకి పొట్టు తీయలేనివి. ఉప్పు వేసుకుందాము. ఉప్పు తగినంత. ఉప్పు వేసుకున్నాము. పుల్లు రెడీగా ఉన్నాయి కాబట్టి చెక్కమని అవుతుంది, లేదంటే లేట్ అవుతుంది వేయించి ఇవి పెట్టుకున్నానంటే. ఇప్పుడు ఇవి మిక్సీ ఆడిద్దాం. మిక్సీ వేసుకు అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి నుంచే చూపుతా. ఇంత చింతపండు నానబెట్టుకోవాలి. దాంట్లోకి ఒక గిన్నెలు తీసుకొని నానబెడదాం. ఇటు చింతపండు నానబెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 5 నిమిషాలు ఇవన్నీ నించుకునే లోపల చింతపండు నానుతుంది. ఇప్పుడు దోసకాయలు 3 తీసుకున్నాను. ఇవి ఎట్లా నించాలో చూపిస్తాను చూడండి. కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎంతెంత సైజు కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఎంత ఉంది కదా, దీంట్లో 3 అయినాయి. ఒక్కొక్క దోసకాయలో 3, 4 అవుతాయి అన్నమాట, సైజు బట్టి. వంకాయ కూరకి ఎట్లా ఘాట్లు పెట్టుకుంటామో 4 ఘాట్లు ఇట్లా పెట్టుకోవాలి. ఇది అంతే సేమ్. ఇక్కడ పక్క కట్ చేయాలి, ఇటు పక్కన కట్ చేయాలి. 2 భాగాలు చేయాలి దీనిని. ఏందో ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 4 ఘాట్లు పెట్టుకోవాలి. వంకాయకి ఎట్లా పెట్టుకుంటాం అదే టైపే ఇది కూడా. బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దోసకాయ నించు మసాలాతో. అంటే ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, నించి పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా నించి పెడదాము. దీంట్లోకి ఆయిల్ వేసుకుందాము. 1 కప్పు ఆయిల్ వేసుకుందాము. ఇది చేసి చూడండి. అన్నంలోకి కానీ, చుట్టలోకి కానీ, చపాతీకి కానీ బాగుంటుంది. అన్నంలోకి కానీ బాగుంటుంది నించుడు దోసకాయ. ఇట్లా నించుకోవాలి చూడండి. దీంట్లోకి ఎంత పొడి పడుతుందో అంత నించుకోవాలి దోసకాయలో. అది ఇట్లా బాగా ఒత్తి నించుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసి కామెంట్ పెట్టండి, ఎట్లుందో చెప్పండి.
బుడ్డల పొడి ఎంత నిండుగా నించుకుంటే అంత బాగుంటుంది. ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలి. సేమ్ వంకాయ ఎట్లా నుంచి పెట్టుకుంటామో ఇది కూడా అంతే చూడండి. దీన్ని నుంచి పెడతాం. ఇట్లా అలా టేస్ట్ ఉంటుంది చూడండి. మనం కాయగూరలతో ఏ దానితోనే చేసుకోవచ్చు. బెండకాయతో చేసుకోవచ్చు, వంకాయతో చేసుకోవచ్చు, మనకు నచ్చిన కాయగూరతో చేసుకోవచ్చు. ఇట్లా నిండుగా నించుకొని గట్టిగా ఒత్తుకోవాలి. అది దోసకాయలు నించేది అయిపోయింది. ఇవి ఇప్పుడు మనకు తాలింపు పెట్టుకుందాం. ఇంత మసాలా మిగిలింది పైన వేసేద్దాం. కొంచెం ఉడుకు పట్టింది కదా, ఇది వేసి దించుదాం. చేసే విధానం చూపిస్తారండి ఎట్లా చేయాలా. స్టవ్ వెలిగించుకుందాము. కుక్కర్ పెట్టినాము. కుక్కర్లో అయితే మసాలా కదలదనమాట. కుక్కర్లో అందుకోసం వేసేది. ఒక 2 విజిల్ పెట్టుకుంటే అవుతుంది. అది నూనె వేసుకుందాము. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అనమాట దీంట్లోకి, దోసకాయలోకి. ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నుంచి దోసకాయలోకి. జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. జీలకర్ర ఆవాలు వేగినాయి. ఉల్లిగడ్డ వేసుకున్నాం దాంట్లోకి. ఉల్లిగడ్డ ఎర్రగైన తర్వాత వేసేద్దాం. ఉల్లిగడ్డ ఎర్రగైంది. కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. తగినంత అల్లం పేస్ట్. ఇప్పుడు కొంచెం మధ్యలో అల్లం పేస్ట్ అది వేసేద్దాం. ఇప్పుడు ఇవి నించుకున్నాం కదా దోసకాయలు, ఇవి వేసేసుకుందాం. చిన్న కుక్కర్ కదా, కొంచెం మక్కువ అన్నమాట. టమాటాలు, కొత్తిమీర, మెంతాకు అన్నీ వేసేద్దాము. దీంట్లోకి వేసి కలుగుతాం. ఇప్పుడు దీంట్లోకి ఒకేసారి చింతపండు నీళ్ళు వేసేద్దాము సైడ్కి. మనం ఈ దోసకాయలోకి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు అనమాట. తగినంత వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇది నీళ్ళు ఊరుతుంది అనమాట. దోసకాయ తగినంత వేసుకోవాలి మనం. ఇంకా ఎక్కువ వేసుకోకూడదు. ఆల్రెడీ ఇది ఊరే నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, నీళ్ళు తగినంత వేసుకోవాలి దోసకాయలు. దోసకాయ మూత పెడదాం, కుక్కర్ మూత. తర్వాత ఇది వేసుకుందాం. మిగిలిన బుడ్డల పొడి ఉంటుంది. ఒక 2 విజిల్ కానీ 3 విజిల్ కానీ రానిద్దాం.
3 విజిల్ వచ్చేసినాయి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా చూడండి ఎట్లా అయింది బీరకాయ దోసకాయ కూర. ఇంకా 2 విజిల్ కావాలి. ఉడికిలేవు ఇంకా. వేడి వేడి దోసకాయ కూర. ఇంకా ఇది కొంచెం పగిలిపోయినాయి. ఇవి ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొక 2 విజిల్ పెడదాం. కొద్దిగా నీళ్ళు వేసి చూడండి. ఇప్పుడు బాగా ఉడికింది కదా. మనం మసాలా ఉంది కదా, మసాలా ఉంటుందో దాంట్లోకి వేసుకున్నాము. బాగా మెత్తగా అయిపోయింది. ఇట్లుంటే కొంచెం ఇంకా కొంచెం ఉడకాలి. ఇదంతేనే దోసకాయ. ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా మిగిలినది దీంట్లోకి వేసేసుకుందాం. చిన్న మంట మీద కొంచెం మగ్గించుకుంటే అయిపోతుంది. చూడండి ఇట్లా వద్దుతో కొంచెం మెత్తగా ఉండాలి. పొడి వేసినాం కదా, 1 నిమిషం అట్లా ఇంకా కొంచెం మగ్గనిద్దాం. కొంచెం ఉడికితే బంద్ చేసుకోం. కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకున్నాము. ఇదిగో కొత్తిమీర వేసుకొని అయిపోయింది. నించుడు బీరకాయ అయిపోయింది. ఇది ఇప్పుడు కాలం వంటకం కాదు, పాతకాలం వంట ఇది. మీకు దోసకాయ కూర నచ్చినట్లయితే నించుడు దోసకాయ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో కాండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. అయిపోయింది. దోసకాయ కూర అయిపోయింది. చేసే విధానం అయిపోయింది. ఇప్పుడు అన్నంలోకి కానీ అన్నంలోకి కానీ రొట్టెలకు కానీ చపాతీకి కానీ సూపర్గా ఉంటుంది ఇది కర్రీస్. మీరు ఎట్లా ఉందో చేసి మాకు కామెంట్స్ పెట్టండి. దోసకాయతోన నించుడు దోసకాయతోన ఎట్లా చేసింది చేసుకొని మీరు కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ నచ్చింటే ఫాలో కాండి.